అంబర్పేటలో పూలే విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు విహెచ్ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఇక మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించుకోవడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పూలే 198వ జయంతి సందర్భంగా సీఎం ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. దళితుల్లో విద్యా, ఉపాధి అవకాశాలు అందరికీ అందించాలనే లక్ష్యంతోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టడం జరిగిందన్నారు. దేశంలోనే తొలిసారిగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించుకున్నట్టు చెప్పారు. పూలే స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రగతి భవన్కు మహాత్మా జ్యోతిబా పూలే పేరు పెట్టి ప్రజాభవన్గా మార్చినట్టు చెప్పారు. అంబర్పేటలో పూలే విగ్రహానికి సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు విహెచ్ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తితోనే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించుకోవడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పూలే 198వ జయంతి సందర్భంగా సీఎం ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. దళితుల్లో విద్యా, ఉపాధి అవకాశాలు అందరికీ అందించాలనే లక్ష్యంతోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టడం జరిగిందన్నారు. దేశంలోనే తొలిసారిగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించుకున్నట్టు చెప్పారు. పూలే స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రగతి భవన్కు మహాత్మా జ్యోతిబా పూలే పేరు పెట్టి ప్రజాభవన్గా మార్చినట్టు చెప్పారు.